నాలుగో రాశి వారు కర్కాటకం. ఈ కర్కాటం రాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయంటారు? ఇక కర్కాటక రాశి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గురుగ్రహం 12, 1 స్థానాల్లో సంతరిస్తుంది. శనిగ్రహం 9వ స్థానంలో ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి గురుగ్రహం 12వ స్థానం నందు సంచరించు కాలమున అనవసరమైనటువంటి అధిక ప్రయాణాలు, అదేవిధంగా అధిక ఖర్చులు, తలపెట్టిన కార్యాలందు తాత్సారం జరగటము, ఒక్కొక్కసారి విఘ్నాలు ఎదురయ్యే సూచనలు కలవు. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అధికారుల వలన వేధింపులు, తోటి ఉద్యోగుల వలన అనానుకూల పరిస్థితులు ఎదుర్కోవడం, బంధుమిత్రులతో చిన్నపాటి విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు కొంచెం మానసికంగా ధైర్యంగా ముందుకు సాగాలి. అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా తన పని తాను జాగ్రత్తగా చేసుకుంటే వీటిని అధిగమించే అవకాశం ఉంది. ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత మటుకు అనవసర దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి గురించి ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా మసలుకోవాలి. కుటుంబ సభ్యులతో కూడా ఇబ్బందుల పాలు కాకుండా వారికి కూడా సమయానుకూలంగా సలహాలు ఇస్తూ విరోధాలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ఇక ఈ రాశివారు శారీరకంగా కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలకు. విద్యార్థులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు ప్రతిరోజు కనీసం 16 సార్లు గురుగ్రహ కవచం చదవండి. ప్రతి సోమవారం ఉన్న రోజున శివునికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించండి. దానివల్ల గురువు యొక్క తీవ్రత తగ్గి శుభప్రదమైనటువంటి మార్గాల్లో మీరు పయనించే అవకాశాలు ఉంటుంది. శుభప్రదంగా ఉండే సూచనలు కూడా ఎక్కువగా పెరుగుతాయి. వీలైతే బీదలకు అన్నదానం చేయండి, అది మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి శనిగ్రహం 9వ స్థానం నందు సంచరించబడటం వలన సంవత్సరాంతం 9వ స్థానం కాబట్టి ఆర్థికంగా గతం కంటే కొంత మెరుగైన సూచనలు ఉంటాయి. అదేవిధంగా వృత్తి వ్యాపారములందు కొంత అనుకూలత పెరగటము, లాభాలు కూడా గడించే సూచనలు కలుగు. రావాల్సిన బాకీలు కూడా చాలా మట్టుకు వసూలు కావటం, అదేవిధంగా బంధుమిత్రుల ఆగమనము, వారితో కలిసి శుభకార్యాల్లో పాల్గొనటము, శుభకార్యాలు ఆచరించుట, దైవక్షేత్రాల సందర్శన, ఈ విధంగా శరీర ఆరోగ్యం కూడా బాగుండటము, దీనివల్ల కొంత ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు. గురువు అనానుకూలంగా ఉన్న పరిస్థితులలో కొంత జాగ్రత్తగా ఉంటే వీరు ఈ సంవత్సరం పూర్తిగా కూడా సుఖ సంతోషాలతోని ఆనందంగా ఉండే సూచనలు అధికంగా కలవు.